ఇటీవల సముద్రంలో గల్లంతైన మత్స్యకారులకు విజయనగరం జిల్లా పరిషత్ పాలక మండలి సర్వసభ్య సమావేశం సానుభూతి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అధ్యక్షతన జరిగిన జడ్పీ సమావేశంలో గల్లంతైన మత్స్యకారుల ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దానికి సంబంధించి ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద రైతులకి పడుతున్న ఇబ్బందుల్ని ఏదైతే విత్తనాలు కానీ రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువులు కానీ దానికి సంబంధించి మరి ఏదైతే ఉందో మరి గౌరవ సభ్యులు తాలూకా క్షేత్రస్థాయిలో జరుగుతున్న రైతుల తాలూకా ఇబ్బందుల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం, దాంట్లో ఉన్న అధికారుల ద్వారా కొన్ని సమస్యలు రాబట్టడం, లేనిది ప్రభుత్వం దృష్టికి తీసుకునేటని చెప్పచ్చు. ముఖ్యంగా ఎరువుల మీద రైతాంగం విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ యాప్స్ పెట్టారు, దాని మీద చాలామంది కంట్రోల్ పెట్టడం వలన రైతులకు వచ్చి ఎకరాకి 75 కేజీలు మాత్రం ఇస్తామని చెప్పడం, మన గతం నుంచి కూడా రైతులు ఎకరాకి 2 బస్తాలు వాడటం అనేది ప్రాంతంలో ఆనవాయితీ అయినప్పటికీ కూడా మరి అధికారులు వచ్చి ప్రభుత్వం 75 కేజీలు మాత్రం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము 1 బస్తానే ఇస్తాం తప్ప మరి 2వ బస్తా ఇవ్వలేమని చెప్పి మరి కరాఖండిగా ప్రభుత్వం చెప్పడం, దీన్ని కూడా